శ్రీ గురుభ్యో నమ. అధ్యాయం 3, 4వ భాగం. హటకేశ్వరంలో స్వామివారు తమ ఆశ్రమాన్ని 1969 సంవత్సరంలో స్థాపించారు. ఆ తర్వాత అక్కడ మహాశివరాత్రి సందర్భంలో వచ్చే యాత్రికులకు అన్నదానం చేసే కార్యక్రమం మొదలైంది. ఆ కార్యక్రమానికి బయట ప్రాంతాల భక్తుల నుండి వసూలు చేసిన బియ్యం వగైరా ఆశ్రమానికి వస్తున్నప్పటికీ స్థానికంగా ఆశ్రమం తరపున కూడా భిక్ష చేసి రెండూ కలిపి అన్నదానం చేయటం అన్ని విధాలా భావ్యంగానూ భవ్యంగానూ ఉంటుందని భావించేవారు స్వామీజీ. కావున 1972 సంవత్సరం మహాశివరాత్రికి కొద్ది రోజుల ముందుగా స్వామివారు తమ ప్రథమ శిష్యుడైన రమణబాబాను పిలిచి, నీవు సున్నిపెంటకు వెళ్ళి భిక్ష చేసి కొంత బియ్యాన్ని సేకరించుకుని వస్తే వాటితో పాటు బయట ప్రాంతాల భక్తులు పంపే బియ్యాన్ని కూడా కలిపి అన్నదాన కార్యక్రమంలో వినియోగించవచ్చు అని చెప్పారు. నేను భిక్షాటన చేయడం ఏమిటా అని సందేహిస్తున్న అతని మనసును పసిగట్టి, నీవేమీ ఇంటింటికి వెళ్ళి భిక్షమెత్తనవసరం లేదు, సున్నిపెంటలోని రామాలయానికి వెళ్ళి కూర్చుంటే చాలు, చుట్టుప్రక్కల ఉండే భక్తులు తామే వచ్చి నీకు భిక్ష వేస్తారు. ఆ బాధ్యత మన కారంగి కృష్ణమూర్తి, వెంకటరామరాజు వాళ్ళు చూసుకుంటారు. కేవలం ఒక సిమెంటు సంచి బియ్యం సేకరిస్తే చాలు. నీవు ఈ గురువారం భిక్షకు వెళ్ళు. మరొక్క మాట, నీవు భిక్షకు వెళ్ళినప్పుడు అందుకు తగినట్లే నడుచుకోవాలి గాని శిష్యుల ఇండ్లలో భోంచేయకూడదు, పాదపూజలు మొదలుగా అతిథి సత్కారాలు స్వీకరించకూడదు అని హెచ్చరించారు. రాజుగారంటే రమణబాబాకు చాలా ప్రేమ. అందున అతను, రాజు, తొలుత నేను మీ ఇంటికి వస్తాను, అక్కడి నుండి మనిద్దరం కలిసి భిక్షకై రామాలయం వెళ్దామన్నారు. కానీ ఆ గురువారం వరకు తమ ఇంటిలో మైల ఉందని రాజుగారు చెప్పగా అతను, అలాగైతే నేను స్వామివారికి ఏదో సాకు చెప్పి గురువారం కాకుండా శుక్రవారం వస్తానంటే రాజుగారు సరేనన్నారు. సున్నిపెంటలో స్వామివారి శిష్యుడైన డాక్టర్ కోటేశ్వరరావు గారు ఉన్న ఇంటిలో అంతకు పూర్వం వాసు అనే స్వామివారి భక్తుడొకరు హోటల్ నడుపుతూ ఉండేవారు. రాజుగారికి అతడు సన్నిహిత స్నేహితుడు కూడా. అతను అప్పుడు ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నారు. అతను బాగుపడడానికి తాను ఏదైనా సహాయం చేయాలని, ఆ సహాయం కూడా అతనికి దైవానుగ్రహాన్ని ప్రసాదించేదిగా ఉండాలని రాజుగారి కోరిక. సాపాటు స్వామి అనుభవిస్తున్న శాప ఫలితానికి విముక్తి మార్గం సూచిస్తూ స్వామివారు లోగడ తన భక్తులకు ఇచ్చిన హామీ విషయం అతని మదిలో మిదిలింది. అందున రమణబాబా భిక్షకై సున్నిపెంటకు వచ్చినప్పుడు ఎలాగైనా అతన్ని వాసు ఇంటికి పిలుచుకొని వెళ్ళి వాసు చేతి మీదుగా ఆతిథ్యమిప్పించాలని, ఆ పుణ్య ఫలితంగా తన స్నేహితుడు బాగుపడితే తాను చూడాలనేది అతని నిస్వార్థమైన కోరిక. మరొక విధంగా చెప్పాలంటే అది స్వామివారు తన భక్తులకు ఇచ్చిన పై హామీల్లో యథార్థం ఎంత ఉన్నదో ప్రత్యక్షంగా పరీక్షించి నిగ్గు తేల్చుకునే ప్రయత్నం వంటిదే. ఆనాడే రాజుగారు కారంగి కృష్ణమూర్తి గారితో కలిసి వాసు దగ్గరకు వెళ్ళి, ఈ శుక్రవారం మీ ఇంటికి మేము ఒక ముఖ్య అతిథిని పిలుచుకొని వస్తాము. అతను ఒక బ్రాహ్మణుడు, షిరిడీ బాబా వారి భక్తుడు, మన స్వామివారి ప్రథమ శిష్యుడేగాక స్వయంగా తానే ఒక సాధనా పురుషుడు. నీవు నిండు మనసుతో అతనికి మీ ఇంటిలో భోజనం పెట్టు. ఆ పుణ్య ఫలితంగా నీవు ఈ ఆర్థిక బాధల నుండి బయటపడగలవనే దృఢ విశ్వాసం మాకుంది అని అన్నారు. దానికి వాసుగారు సంతోషంగా, నాకంతటి భాగ్యమా, మీరు చెప్పినట్లే చేస్తాను, అతనితో పాటు మీరు కూడా నా ఆతిథ్యం స్వీకరించాలని నా ప్రార్థన అని ప్రాధేయపడగా అందుకు వాళ్ళిద్దరూ అంగీకరించారు. ఈరోజు గురువారం కదా, నీవు భిక్షకై బయలుదేరలేదేమి అని స్వామీజీ అడగగా, నాకు ఈరోజు బేదులవుతున్నాయి, అందున రేపు వెళ్దామని అనుకుంటున్నాను స్వామీజీ అని రమణబాబా అబద్ధం చెప్పి ఎలాగో ఆ రోజు ఆశ్రమంలోనే ఉండిపోయారు. మహాజ్ఞానిని మనం మోసగించగలమని అనుకోవటం మన తెలివి తక్కువతనం. పైకి ఏమీ అనకపోయినా ఆ జ్ఞానికి తన చుట్టూ ఉన్నవారి ఆంతర్యం స్పష్టంగా తెలుసు. ఆ మరునాడు ఉదయమే రమణబాబా నేరుగా రాజుగారింటికి వచ్చారు. పాద నమస్కారాలు, పాదపూజలు చేయించుకోవడం అంటే రమణబాబాకు మహామోజు. రమణబాబాను స్వామివారు పరీక్షిస్తున్నారా అన్నట్లు ఆయన రాజుగారింటికి వచ్చిన సమయంలో కాకతాళీయంగా గీతామాత అనే స్వామీజీ భక్తురాలు అక్కడే ఉంది. మీకు పాదపూజ చేసుకోవాలని నాకు కోరికగా ఉందని ఆమె రమణబాబాతో అనగా అందుకు ఆయన ఆనందంగా అంగీకరించి పూజలు అందుకున్నారు. ఆ విధంగా అతను గురుదేవుని మాట మరొక్కసారి అతిక్రమించారు. రాజు, కృష్ణమూర్తి గారు అంతకుముందే చెప్పి ఉన్నందున రమణబాబా భిక్ష స్వీకరించడానికై రామాలయానికి వెళ్ళిన అరగంటలోనే సిమెంటు బస్తా నిండా భిక్షా బియ్యం సమకూరాయి. ఆ సంచిని అలాగే కుట్టేసి తరువాత ఆశ్రమానికి చేర్చారు కృష్ణమూర్తి గారు. అప్పుడు మధ్యాహ్న భోజన సమయమైంది. రాజు, కృష్ణమూర్తి గారు ముందే తాము అనుకున్న ప్లాన్ ప్రకారం రమణబాబాతో, మనం ఇప్పుడు హోటల్ వాసుగారింటికి భోజనానికి వెళదాము అని అన్నారు. స్వామివారు నన్ను శిష్యుల ఇండ్లలో భోంచేయరాదన్నారు అని రమణబాబా అన్నప్పటికీ వాళ్ళు, వాసు స్వామివారి భక్తుడే కానీ శిష్యుడు కాదు కదా, అందున మీరు భోంచేసినా తప్పు లేదు అని అంటూ అతని ఇంటికి తీసుకువెళ్ళారు.
వాసుగారు అతన్ని సాదరంగా ఆహ్వానించి ముగ్గురికి షడ్రసోపేతంగా విందు భోజనం స్వయంగా వడ్డించారు. 4 రకాల స్వీట్సు, కావలసినంత నెయ్యి. రమణబాబా సంతృప్తిగా భోంచేసి దక్షిణ తాంబూలాలు స్వీకరించి వాసును సముచితంగా ఆశీర్వదించి హటకేశ్వరానికి వెళ్ళారు. అలా అతను గురుదేవుల ఆజ్ఞను మరొకసారి కూడా అతిక్రమించారు. పాపం, రమణబాబా ఆశ్రమానికి చేరడమే ఆలస్యం. అతనికి నీళ్ల విరోచనాలు మొదలయ్యాయి. అన్నం తింటారా అని నమశివాయన్ గారు అడిగితే వద్దు, ఆకలిగా లేదని అబద్ధమాడారు. చెంబు తీసుకొని ఆశ్రమం నుండి అడవిలోనికి పోవటము, తిరిగి ఆశ్రమానికి రావటము, వచ్చిన వెంటనే మళ్ళీ చెంబుతో ప్రయాణం. అలా 25 సార్లు నీళ్ల విరోచనాలు కావటంతో అతను నీరసించిపోయి నడవలేకపోతున్నారు. అది గమనించిన స్వామీజీ నమశివాయ గారితో కర్మగాలి వాడెక్కడైనా భోంచేసి వచ్చాడేమో కనుక్కో అని రమణబాబా దగ్గరకు పంపారు. అప్పుడు రమణబాబా స్వామివారి భక్తుడైన హోటల్ వాసు ఇంటికి భోజనానికి వెళదామని రాజు, కృష్ణమూర్తి వాళ్ళన్నారు. స్వామివారు ఎక్కడా భోంచేయకుండా రమ్మన్నారు. నేను రాను మొర్రో అన్నా వినలేదు. స్వామీజీ తన శిష్యుల ఇండ్లలో తినవద్దన్నారు కానీ భక్తుల ఇంటిలో తినవద్దనలేదుగా అని మసిపూసి మారేడుకాయను చేసి నన్ను అతని ఇంటికి తీసుకువెళ్లారు. ముందే అతను ఒక హోటల్ ఓనరు, పైగా ఆయన నేను ఇద్దరము బ్రాహ్మణులమే. ఇంకేమీ సందు దొరికింది కదా అని 4 స్వీట్లు వడ్డించాడు. చాలదన్నట్లు బొబ్బట్లు చేయించాడు. ఇది కల్తీ లేని ఆవు నెయ్యి అంటూ వద్దన్నా వినకుండా కప్పుడు నేతిని పోశాడు. ఇంకేం కమ్మగా ఉందని కడుపు నిండా తిన్నాను. అదే ఇట్లా నా పీకల మీదకి తెస్తుందని అనుకోలేదు. పైగా నిన్నటి రోజున భిక్షకు పొమ్మంటే నాకు విరోచనాలు అవుతున్నాయని స్వామీజీకి అబద్ధం చెప్పాను. కాబట్టి నాకు ఈ శిక్ష పడాల్సిందే. బాగా బుద్ధి వచ్చింది అంటూ చెంబుతో మళ్ళీ అడవిలోకి వెళ్ళారు. విషయం విన్న స్వామీజీ నవ్వుకుంటూ నీటిలో కొంచెం విభూది కలిపి రమణబాబాచే త్రాగించారు. అంతటితో ఆ నీళ్ల విరోచనాలు నిలిచిపోయాయి. శివరాత్రికి బయట ప్రాంతాల నుండి బియ్యం వచ్చాయి. యాత్రికులకు వండి వడ్డించడము యథావిధిగా జరిగింది. చిత్రం అయితే రమణబాబా భిక్ష చేసి తెచ్చిన బియ్యం సంగతి అందరూ మర్చిపోయారు. అవి ఆశ్రమంలోనే ఉన్న అన్నదానానికి అందులోని ఒక్క బియ్యపు గింజ కూడా ఉపయోగపడలేదు. స్వామివారు గురువారం భిక్షకు వెళ్ళమంటే ఆ దినం తప్పించి గురువు మాట మీరి మరొక రోజు భిక్షకు వెళ్ళిన ఫలితం అది. చూశారా? మహనీయులకు గురువు మాట పాటించకపోతే ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో. సాపాటు స్వామి శాప విమోచనము, రమణబాబా ఈ అనుభవం చూచిన పిమ్మట స్వామివారి మాట ఎంతటి అమోఘమైనదో తేలిపోయింది. కావున స్వామివారి హామీ ప్రకారం రమణబాబాకు భక్తితో ఆతిథ్యమిచ్చిన వాసు కూడా త్వరలో కష్టాల నుండి గట్టెక్కుతాడని రాజుగారు ప్రగాఢంగా విశ్వసించారు. కానీ ఒకసారి గ్రామాంతరం వెళ్ళి ప్రాజెక్టుకు తిరిగి వచ్చిన అతను హోటల్ వాసు తన హోటల్ నమ్మివేసి అప్పులు తీర్చి ఎటో వెళ్ళిపోయాడనే విషాద వార్త తెలిసి నిర్ఘాంతపోయారు. మరి మీ స్వామి హామీ ఏమైందని అంతరంగంలో బయలుదేరిన ప్రశ్నకు అది అతని ప్రారబ్ధం, అనుభవించక తప్పదని సమాధానమిచ్చి నోరు మూయించిన అది సంతృప్తికరమైన సమాధానంగా అతనికి అనిపించలేదు. ఇదిలా ఉండగా 1976 సంవత్సరంలో ఆఫీసు పని మీద రాజుగారు హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ అతను ట్రాన్స్పోర్ట్ సబ్ డివిజన్ వర్క్ ఇన్స్పెక్టర్ దీవంతరావు గారితో కలిసి ఇందిరా పార్కు సమీపాన గల ఒక థియేటర్కు సినిమా చూడటానికై వెళ్ళారు. సినిమా ఇంకా మొదలు కానందున వాళ్ళు దగ్గరనే ఉన్న ఒక పెద్ద హోటల్కు కాఫీ త్రాగడానికి వెళ్ళారు. అది 5-6 మంది సర్వర్లు పనిచేస్తున్న పెద్ద హోటలు. చాలా రద్దీగా ఉన్న అక్కడ దూరంలో కాఫీ సర్వ్ చేస్తూ వాసు కనిపించారు. అతన్ని ఆ స్థితిలో చూసిన రాజుగారికి దుఃఖం ముంచుకొచ్చింది. ఒకనాడు హోటల్ ప్రొపరేటర్గా ఉన్న మిత్రుడు ఈనాడు హోటల్లో సర్వర్గా పనిచేయవలసి వచ్చిందా అని విభ్రాంతి చెందారు. అతనికి తన ముఖం చూపించలేక ఆర్డర్ ఇచ్చిన కాఫీకని ఎదురు చూడకుండా మెల్లగా బయటికి వెళదామని అతను లేవగా దూరం నుండే రాజుగారిని గుర్తించిన వాసు పరుగును వచ్చి గట్టిగా వాటేసుకున్నారు. మీరు ఒక స్నేహితునిగా ఆనాడు చేసిన సహాయం నేను ఈ జన్మలో మరువలేను. ఆనాడు చేసుకున్న పుణ్యఫలం వల్ల నేను త్వరలోనే కష్టాల నుండి గట్టెక్కినాను. ఈ హోటల్ ఎవరిదని కొన్నారు? మందే. దీనికి యజమానిని నేనే. ఇదంతా స్వామీజీ వారి చలవే అని అతను అంటుంటే రాజుగారికి ఆనంద బాష్పాలు ఆగలేదు. వాసుగారి ఈ ఉదంతం వల్ల స్వామివారు తన భక్తులకిచ్చిన హామీ అక్షర సత్యమని విశదమైంది కదూ. సిద్ధాస్ గుహకు ఆ పేరు ఎలా వచ్చిందని భక్తులు అడిగిన ప్రశ్నకు స్వామివారు ముఖ్యంగా 3 కారణాలు చెప్పారు. అందులో ఒకటి, వాంఛా ఫలసిద్ధికై అచంచల భక్తి విశ్వాసాలతో ఆ గుహలో ఎవరైనా ప్రార్థనలు చేస్తే వారి వారి భక్తిభావ తీవ్రతను బట్టి సిద్ధపురుషులు అతి త్వరలోనే వారికి వాంఛా ఫలసిద్ధిని ప్రసాదించడం. ఆ తర్వాత స్వామివారు 1980 సంవత్సరంలో రాజు, గోవిందు, బాలు, శేఖర్ మొదలగు భక్తులతో కలిసి తమ తపోస్థానానికి వెళుతూ దొరైరాజు గారింటిలో విడిది చేశారు. అప్పుడు స్వామీజీ రాజుగారిని పిలిచి రేపు మనం బాణతీర్థం, సిద్ధుల గుహ
దర్శించబోతున్నాము. అక్కడే 3 రోజులు ఉంటాము. వంట వార్పు అక్కడే. ఆ 3 రోజుల్లోనూ మరే వస్తువు కోసము ఇక్కడికి వచ్చే అవసరం ఉండకూడదు. అందున జాగ్రత్తగా అవసరమైన వస్తువుల లిస్టు ముందే తయారు చేసుకుని అన్ని వస్తువులు అంగట్లో కొని వాటిని భద్రంగా బాణతీర్థం చేర్చే బాధ్యత నీదే అని ఆదేశించారు. లోగడ సరిగా ఇలాంటి సందర్భంలోనే స్వామివారు ఉప్పు తీసుకొని రావటం మర్చిపోవటము, పర్యవసానంగా అది సాపాటు స్వామిని బాబా శాపానికి గురి చెయ్యటము ఒక వంక రాజుగారి మదిలో మెదులుతూనే ఉంది. అందువల్ల వంటవార్పుల్లో బాగా పరిచయం ఉన్న గోవిందు సహకారంతో అవసరమైన వస్తువులు తీసుకుని స్వామివారితో కలిసి మరునాడు ఉదయమే బాణతీర్థం చేరారు. ఆ రాత్రికి సిద్ధుల గుహ వద్ద విశ్రాంతి తీసుకుందామని స్వామివారనగా వంట సామాగ్రి అంతా సిద్ధుల గుహ వద్దకు చేర్చారు. బాణతీర్థ జలపాతము సిద్ధుల గుహ ముందు నుంచే ప్రశాంతంగా సాగిపోతుంది. కొందరు కేరింతలు కొడుతూ స్వామివారితో కలిసి స్నానాలు చేస్తుండగానే మరొక వంక గోవిందు వంట పనులు ప్రారంభించాడు. ఒక పొయ్యి మీద అన్నం వండాడు, మరో పొయ్యి మీద పప్పుకై గిన్నె పెట్టాడు. వంట చేస్తూ అవసరమైన వస్తువులు గోవిందు అడుగుతూ ఉంటే వాటిని రాజుగారు అందించేవారు. రాజుగారు పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు ఇవ్వమని అడిగాడు గోవిందు. పచ్చిమిర్చి, ఉప్పు ఇచ్చి చింతపండు కొరకు వెదికితే అది వెంటనే కనిపించలేదు. సరుకులన్నీ కింద పోసి గాలించినా వాటిలో చింతపండు మాత్రం అగుపించలేదు. కర్మగాలి చింతపండు తీసుకురావడం మరవలేదు కదా అని సరుకుల లిస్టు చూడగా అందులో చింతపండు పేరే రాయలేదు. దానితో రాజుగారు భయకంపితులయ్యారు. సాపాటు స్వామికి పట్టిన దుస్థితిని తలుచుకుంటేనే అతని గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అతను మొక్కని ఆపద మొక్కులేదు. చింతపండు మరిచిపోయిన విషయం రాజు గోవిందుల మధ్య చిదంబర రహస్యంగా మిగిలిపోయింది. ఈ గండం గట్టెక్కే మార్గం ఏదైనా చూపమని రాజుగారు తన మంత్రాధిదేవత భువనేశ్వరీ మాతను మనసారా ప్రార్థించారు. అప్పుడు లోగడ సిద్ధుల గుహ విశిష్టతను గురించి స్వామివారు తనకు వివరించిన 3వ కారణం అతనికి గుర్తుకొచ్చింది. వెంటనే మరొక్కసారి తలస్నానం చేసి తడిబట్టలతోనే సిద్ధుల గుహ చేరుకొని, ఓ సిద్ధపురుషులారా, మా గురుదేవులు మీ గురించి చెప్పిన విషయం సత్యమే అయితే ఈ దీనుణ్ణి కరుణించి మా గురుదేవులు స్నానం చేసి వచ్చేలోగా నాకు చింతపండును ప్రసాదించి ఈ గండం నుండి గట్టెక్కించాలి అని సంకల్పం చేసి అతను కళ్ళు మూసుకున్నారు. అలా పావుగంట గడిచిన రాజుగారి కన్నుల ముందు చింతపండు మాత్రం ప్రత్యక్షం కాలేదు. అంతటితో ఆ ధ్యానం చాలించి, ఓ సిద్ధ పురుషులారా, పరిస్థితుల ప్రభావం వల్ల మీ పాదాలపై మనసు లగ్నం చేయలేకపోతున్నాను. ఇక పాల ముంచినా నీట ముంచినా మీదే భారం అని గుహకు ఒకసారి మొక్కి వెలుపలికి వచ్చారు. ఎన్నాళ్ల నుంచో గుహలో ఉన్న ఇసుక పాతబడి రంగు మారినట్లుంది. గుహ వెలుపలనే తెల్లని ఇసుక గుట్టలు గుట్టలుగా ఉండడంతో స్వామివారు వచ్చేలోగా ఆ తెల్లని ఇసుకను గుహలో పోసి చదును చేస్తే వారు కూర్చునేందుకు అనువుగా ఉంటుందని భావించి అతను ఇసుకను తెచ్చి గుహలో పోయసాగారు. కుప్పలు కుప్పలుగా గుహలో పోసిన ఇసుకను ఒక కర్ర సహాయంతో చదును చేస్తుండగా బొప్పి తీయని ఒక ఎండిపోయిన చింతకాయ ప్రత్యక్షమైంది. ఆనందాశ్చర్యాలతో తలమునకలవుతూ అతను ఇంకా వేగంగా ఇసుకను చదును చేస్తుండగా మరొక కాయ కూడా ప్రత్యక్షం. అలా దాదాపు 25 పైన చింతకాయలు బయటపడ్డాయి. ఆత్మసాక్షాత్కారమైనప్పటి ఆనందస్థితి ఎట్లా ఉంటుందో ఆ చింతకాయలను చూచి అంతటి ఆనందాన్ని అనుభవించారు రాజుగారు. ఆనందం పట్టలేక అతను భోరును విలపిస్తూ పరుగు పరుగున వెళ్ళి స్నానం ముగించుకుని ఒడ్డుకొస్తున్న స్వామివారి పాదపద్మాలపై వాలిపోయారు. విషయమేమిటో అర్థం కాక వెంట వచ్చిన మిత్రులు విస్తుపోయి చూస్తున్నారు. పాపం, చింతపండు మరిచి వచ్చినందుకు స్వామివారిచే చీవాట్లు తప్పవని భయపడి రాజుగారు ఆ విధంగా ఏడ్చుకుంటూ వెళ్ళి స్వామివారి పాదాలపై పడి ఏ విధంగా క్షమాపణ అడుగుతున్నారో చూడండి అని వారంతా తమలో తాము అనుకున్నారు. నిజమే మరి, ఆ సందర్భం అలాంటిది. కానీ వాస్తవం ఒకటైతే వారు ఊహించింది మరొకటి. ఆనందోద్రేకంతో అతను జరిగిన విషయమంతా స్వామివారికి విన్నవించారు. రండి, ఎన్ని చింతకాయలు దొరికాయోనని అందరినీ పిలుచుకెళ్ళి ఆ చింతకాయలు చూపిస్తే మిత్రులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. స్వామివారు తమ శిష్యుని వంక ప్రశంసాపూర్వకంగా చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వారు. భోజనాలనంతరం రాజుగారు, ఆ చింతకాయలు అక్కడికి ఎలా వచ్చాయి స్వామీజీ అని అడగగా వారు, బహుశా ఏ సాధనా పురుషులైనా లోగడ వంట చేసినప్పుడు మిగిలిన చింతకాయలు అక్కడ పెట్టి ఉండొచ్చు. అంతటి విషమ పరిస్థితిలో ఉన్న నీ గురువు సౌలభ్యంగా విశ్రాంతి తీసుకోవాలనే సేవాభావంతో కొత్త ఇసుక పోసి చదును చేసే సమయంలో అక్కడ అంతకుముందే ఉన్న చింతకాయలు బయటపడి ఉండవచ్చు. నీవు నీ గురువు యొక్క వాక్శుద్ధికి, సిద్ధుల గుహ మహత్యానికి ముడిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ ఆ చింతకాయలే అక్కడ బయటపడకపోతే నీకు చీవాట్లు తప్పేవి కావు. పైగా సిద్ధుల పరువుతో పాటు నా పరువు గంగలో కలిసేది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక సాధకుడు తన గురువు చెప్పిన మాటలపై అచంచల విశ్వాసం ఉంచి లక్ష్యసిద్ధికై త్రికరణ శుద్ధిగా ఎంత తీవ్రంగా ప్రార్థన చేస్తే ఆయా దేవతలు అంత త్వరగా సత్ఫలితాలను అందజేస్తారన్నదే
మనం ఇందులో గ్రహించవలసిన ముఖ్య విషయం అని అంటూ ముగించారు. శ్రీ పూర్ణానంద స్వామి వారికి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి.